దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే దేశాన్ని పాలించేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందన్నారు మంత్రి సీతక్క. ఆర్ఎస్ఎస్లో మహిళలకు ప్రాధాన్యత, సభ్యత్వం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా ఒక్కసారైనా మహిళను చేశారా అని ప్రశ్నించారు. దేశంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చిందన్నారు. వెస్ట్ బెంగాల్, తమిళనాడులో మహిళల ఓట్ల కోసమే బీజేపీ డ్రామాలాడిందని ఆరోపించారు. ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు మంత్రులు పొంగులేటి, సీతక్క. మేడారంలోని సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. మేడారం ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు మంత్రులు. మీరు అధికారంలోకి వచ్చారు. దాదాపుగా 12 సంవత్సరాల క్రితము మా ప్రభుత్వం 2013లోనే రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టడం జరిగింది. ఆ రోజు మరి కొన్ని పక్షాలు అడ్డుకోవడంతో ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేయకుండా దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యతో కూడుకున్నటువంటి డీలిమిటేషన్, ఒక దిక్కు జనాభా లెక్కలు జరుగుతూనే ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ అని చెప్తా ఉన్నారు. 2011 కాదు, 2021లో జనాభా లెక్కలు జరగాలి. అది చేయకుండా 15 సంవత్సరాల నుంచి జనాభా లెక్కలు చేయకుండా పెండింగ్లో పెట్టి, ఒక దిక్కు దేశంలో అంటే జనాభా లెక్కలు జరుగుతూ ఉంటే హడావుడిగా డీలిమిటేషన్ అనేది మరి తీసుకొచ్చి, ముఖమేమో ఫేస్ మీద ఇక్కడేమో లేడీస్ ముఖం పెట్టి, వెనక నుంచేమో మరి దక్షిణాది రాష్ట్రాలకు ఇవాళ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మరి తమిళనాడు కానీ, ఇలా మన లాంటి రాష్ట్రాలకు జనాభా నియంత్రణ పాటించి మరి ఆదర్శంగా ఆదాయం పెంచినటువంటి రాష్ట్రాలకేమో సీట్ల సంఖ్య, ఎమ్మెల్యేలు కానీ ఎంపీల సీట్ల తగ్గించి మరి రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే కుట్ర చేస్తూ ఉన్నారు. ఆ బిల్లు అడావుడికి ఎందుకు తెచ్చిర్రో మేము అడుగుతా ఉన్నాం. ఇంకా వాళ్ళకేందంటే ఇవాళ ఊర్ల దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. అసలు బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, మీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థలో మీరు మహిళలకు ప్రాధాన్యత ఉందా? మహిళలకు సభ్యత్వం ఉందా? మీరు 40 సంవత్సరాలు అయింది మీ బీజేపీ పార్టీ పుట్టి. కనీసం ఒక్కరోజన్నా మీ జాతీయ పార్టీకి మహిళను అధ్యక్షురాలు చేసిరా? ఈరోజు కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ. మహిళలు దేశాధ్యక్షులుగా మా పార్టీ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. మహిళలు రాష్ట్రపతిగా మా కాంగ్రెస్ నుంచి ఉన్నారు. మహిళలు ఫస్ట్ స్పీకర్గా పార్లమెంట్లో మా పార్టీ నుంచి ఉన్నారు. మహిళా ముఖ్యమంత్రులు, మహిళా గవర్నర్లు, మహిళా హోమ్ మినిస్టర్లు, మహిళా మినిస్టర్లు అత్యధికంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈరోజు మహిళా వ్యతిరేకం అని చెప్పి ఊరూర్ల ఏదో దిష్టి బొమ్మల కార్యక్రమం, ఏదో ఆడావుడి, ఇదంతా చేసేది ఎందుకు? మీరు బెంగాలు, తమిళనాడులో మీకు ఓడిపోతున్నారు కాబట్టి అట్లనైనా మహిళా ఓట్లను రాబట్టుకోవాలని హడావుడిగా మహిళా బిల్లు ముందట పెట్టి దాని వెనుక నుంచి డీలిమిటేషన్, నియోజకవర్గాల విభజన చేయాలని అనుకున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఏ కులం జనాభా ఎంతో ఇంత లెక్కలు జరుగుతూ బయటకు వస్తాయి కదా, అది జరగకుండా ఏ పాపులేషన్ ఎంత ఉందో మరి దాన్ని దేశమంతా లెక్కలు జరుగుతుంటే ఇప్పుడు మనకు ఏప్రిల్లో కూడా మన వైపు కూడా వస్తున్నారు. మరి ఇవంతా కంప్లీట్ కాకముందే అడావుడిగా చేసిరంటేనే అర్థమవుతుంది కదా. కేవలం